హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతి నుంచి అరుణాచలానికి బస్సులో వెళ్ళే వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే తిరుపతికి ఎలా రావాలో అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని వివరించడం లేదు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరువన్నామలై అదే అరుణాచలానికి ప్రతి హాఫ్ అన్ అవర్కు బస్సులు ఉంటాయి. చూడండి, నేను నైట్ అయితే ఎక్కాను. నైట్ కూడా 2-3 బస్సులు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా తమిళనాడు నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 27 చూడండి. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సులు అయితే ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు అయితే ఉంటుంది. తిరుపతి నుంచి అరుణాచలానికి 210 కిలోమీటర్లు. దాని వరకు మనకు ఒక్కొక్కరికి 340 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ప్రయాణించే సమయం వచ్చేసి బస్సులో 5 నుంచి 6 గంటల వ్యవధిలో ఉంటుంది. నేను గమనించిన బస్సుల్లో అయితే సూపర్ లగ్జరీ మరియు ఎక్స్ప్రెస్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ వారి సర్వీస్ బుక్లో చూశాను, అక్కడైతే ఏసీ బస్సులు అయితే లేవు, ఓన్లీ సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉన్నాయి. ఇక డ్యూటీ రోస్టర్ బుక్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. తిరువన్నామలై స్పెషల్స్ అని ఉంది కదా, ఈ రోస్టర్లో చూడండి బస్సు బయలుదేరే టైమింగ్స్ మరియు ఎలాంటి బస్సులు ఉన్నాయనేసి. ఇక్కడ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి, సూపర్ లగ్జరీ ఉన్నాయి, ఆల్ట్రా డిలక్స్ ఉన్నాయి, స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి. అంతే, ఇక్కడ ఏసీ కానీ ఇందిరా బస్సులు అయితే అవైలబుల్లో లేవు. అరుణాచలానికి మనం ఏ బస్సు ఎక్కినా 5 to 6 అవర్స్లో అయితే దింపుతుంది. ఇది అరుణాచలంలో ఉన్నటువంటి బస్టాండ్ అనమాట. ఒకవేళ పౌర్ణమి సమయాల్లో అయితే మనకు బస్టాండ్ అంటే ఊరి చివరనే ఆపేస్తారు, అక్కడ నుంచి మనం ఆటో తీసుకోవాల్సి వస్తుంది. నా ఛానల్లో ఇంకో వీడియో ఉంది. మీరు అరుణాచలం వెళ్తే అరుణాచలంలో చీప్ అండ్ బెస్ట్ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.